హలో. హాయ్. అన్ఫార్చునేట్లీ మీ యూపీఐ నెంబర్కి నేను ఒక 10,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేశాను. ఓకే కుడ్ యూ ప్లీజ్ రివర్సల్ దట్ అమౌంట్ ప్లీజ్? ఓకే, ఒక నిమిషం ఉండండి, నేను చెక్ చేస్తాను. అయ్యో ఏంటండి, నా అకౌంట్ నుంచి అమౌంట్ డెబిట్ అయిపోయాయండి. హలో వ్యూవర్స్, చూస్తున్నారుగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న సైబర్ క్రైమ్స్ల గురించి. ఇప్పటిదాకా జరిగింది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో. హాయ్, హలో, వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మీ మహేష్ భూమిశెట్టి. ఈరోజు మనం సైబర్ క్రైమ్స్ నుండి రకాలు మరియు వాటి నుండి మనం ఏ విధంగా సెక్యూర్గా ఉండాలి, దానికి మనం ఏం చేయాలో తెలుసుకుందాం. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇల్లీగల్ డౌన్లోడింగ్, సైబర్ టెర్రరిజం మరియు హానికరమైన వైరసెస్ను, ఫ్యాన్స్ను సృష్టించడం లేదా డిస్ట్రిబ్యూషన్ చేయడం వంటి అనేకమైన ఇల్లీగల్ యాక్టివిటీస్ని సైబర్ క్రైమ్స్ అంటారు. వీటిలో ఫిషింగ్ సైబర్ క్రైమ్ అనేది చాలా కామన్. ఇందులో అటాకర్స్ ఒక లెజిటిమేట్ ఎంటిటీ, అంటే ఒక నిజమైన, నమ్మకమైన మరియు చట్టబద్ధంగా గుర్తింపబడిన సంస్థగా లేదా బ్యాంక్ ప్రతినిధులుగా మీకు ఫోన్ చేయడం జరుగుతుంది. వీరు ఈమెయిల్స్, మెసేజ్లు లేదా మరే ఇతర కమ్యూనికేషన్ ద్వారానైనా వినియోగదారులను వారి పాస్వర్డ్స్ మరియు క్రెడిట్ కార్డ్ వివరాలు లేదా ఇతర పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవడానికి ట్రాప్ చేస్తారు. ఇది మాలిషియస్ లింక్స్ పై క్లిక్ చేయడం లేదా ఫేక్ వెబ్సైట్స్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. 2019 మరియు 2020 మధ్య మన దేశంలో సైబర్ క్రైమ్స్లో భారీ స్పైక్ కనిపించింది. అప్పటి నుంచి ఇవి పెరుగుతూనే ఉన్నాయి. 2024 మొదటి 4 నెలల్లోనే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కు 7,40,000కు పైగా సైబర్ క్రైమ్స్ కేసులు రిపోర్ట్ చేయబడ్డాయి. ఈ కేసులలో సుమారు 85% ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కు సంబంధించినవే. ఒక రీసెంట్ రిపోర్ట్ ప్రకారం 2024లో యుఎస్ఏ తర్వాత ఇండియా ప్రపంచవ్యాప్తంగా సైబర్ అటాక్స్కు గురవుతుంది అని. గత సంవత్సరంలో మన దేశంలో సుమారు 370 మిలియన్ మాల్వేర్ అటాక్స్కు గురైంది. అంటే ప్రతి నిమిషానికి 702 కంటే ఎక్కువ. సో మన దేశం యొక్క ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉంది. అయితే సైబర్ అటాక్స్ పెరుగుదల అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ యూసేజ్ పెరగడం, సైబర్ సెక్యూరిటీ గురించి అవగాహన లేకపోవడం, డిజిటల్ ట్రాన్సాక్షన్ పెరుగుదల మరియు ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాల సైబర్ సెక్యూరిటీపై మరింత దృష్టి పెట్టకపోవడం వంటి అంశాలు దీనికి కారణాలుగా ఉన్నాయి. అలాగే పెరుగుతున్న ఇంటర్నెట్ యాక్సెస్ మరియు స్ట్రాంగ్ డిజిటల్ ఇన్ఫ్రా లేకపోవడం కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు సైబర్ క్రైమ్స్కు గురవుతున్నారు. సో భారతదేశం అనేక కారణాల వల్ల సైబర్ క్రైమ్స్కు అనుకూలంగా మారింది. వాటిలో ముఖ్యమైనవి ర్యాపిడ్ డిజిటలైజేషన్. గత కొన్ని సంవత్సరాల్లో భారతదేశం డిజిటల్గా ఎంతో అభివృద్ధి చెందింది. చాలా మంది వ్యక్తులు మరియు వ్యాపారాలు ఇంటర్నెట్ మరియు డిజిటల్ టెక్నాలజీస్ పై ఆధారపడి ఉన్నారు. పెరిగిన కనెక్టివిటీ మరియు టెక్నాలజీ కారణంగా సైబర్ క్రిమినల్స్కు మరింత అవకాశాలు కల్పిస్తాయి. రెండవది లార్జ్ ఇంటర్నెట్ యూజర్ బేస్. 2024 నాటికి ఇండియా 750 మిలియన్ ఇంటర్నెట్ యూజర్స్లో చైనా తర్వాత ప్రపంచంలో 2వ అతిపెద్ద ఇంటర్నెట్ యూజర్ బేస్గా మారింది. ఇంటర్నెట్ ఎక్కువగా వాడే జనాభా ఉన్నందున సైబర్ క్రిమినల్స్ కూడా సైబర్ అటాక్స్ సులభంగా నిర్వహిస్తున్నారు. వారికి మన దేశం ఆదాయపరమైన మార్కెట్గా మారింది. మూడవది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. భారతదేశంలో అనేక మంది ఇంటర్నెట్ మరియు డిజిటల్ డివైజెస్ వాడడంలో సంబంధిత రిస్క్ గురించి పూర్తిగా అవగాహన లేకుండా ఉన్నారు. సైబర్ థ్రెట్స్ మరియు గుడ్ సైబర్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ గురించి అవగాహన లేకపోవడం వల్ల వ్యక్తులు మరియు వ్యాపారాలు మరింతగా ఈ సైబర్ అటాక్స్కి గురవుతున్నాయి. నాలుగవది ఇన్అడిక్వేట్ సైబర్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా అభివృద్ధి చెందుతుంది. చాలా సంస్థలు, ముఖ్యంగా చిన్న వ్యాపారులు స్ట్రాంగ్ సైబర్ సెక్యూరిటీ మెజర్స్ కలిగి లేవు. దీనివల్ల అవి సైబర్ క్రిమినల్స్కు ఈజీ టార్గెట్గా మారాయి. ఐదవది వీక్ లీగల్ ఫ్రేమ్వర్క్. భారతదేశంలో ఈ సమస్యలను పరిష్కరించాలంటే చట్టాలు మరియు నియమాలు ఉన్నప్పటికీ లీగల్ ఫ్రేమ్వర్క్ అంటే చట్టపరమైన నిర్మాణం ఇంకా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల సైబర్ నేరగాళ్లపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతుంది. ఆరవది టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నప్పుడు సైబర్ థ్రెట్స్ కూడా పెరుగుతున్నాయి. సైబర్ క్రిమినల్స్ ప్రతిసారి కొత్త మార్గాలు అనుకుంటూనే ఉన్నారు. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ మరియు నెట్వర్క్ సిస్టంలోని లోపాలను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఈ సైబర్ క్రైమ్స్ని అరికట్టడంలో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయో మనం పరిశీలిద్దాం. సైబర్ నేరస్తులు ఎక్కడి నుంచైనా పనిచేయగలుగుతారు.
దీని వలన వారి నేరస్తులుగా గుర్తించి వారిని అదుపులో పెట్టడం కష్టమవుతుంది. ముఖ్యంగా వారు సైబర్ భద్రతా చట్టాలు బలహీనంగా ఉన్న దేశాలలో ఉంటే. సైబర్ బుల్లింగ్ త్రూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ప్రజలను ఆన్లైన్ స్టాకింగ్, ట్రోలింగ్, బ్లాక్మెయిల్ వంటి వేధింపులకు గురి చేసి డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. అంతేకాక వారి అకౌంట్ నుంచి హ్యాక్ చేసి మిస్యూజ్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా వీరు యూత్వే టార్గెట్ చేస్తున్నారు. రూరల్ ఎక్స్ప్లాయిటేషన్. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ యాక్సెస్ రోజు రోజుకు పెరుగుతున్నందున రైతులు ఫేక్ సబ్సిడీస్ లేదా ఫ్రాడులెంట్ ఎంఎస్ఎంఈ లోన్స్ లాంటి స్కామ్లకు గురవుతున్నారు. ముందుగా మీ అన్ని అకౌంట్లను స్ట్రాంగ్ మరియు డిఫరెంట్ పాస్వర్డ్స్ను ఉపయోగించండి. అనగా మీ సోషల్ మీడియా అకౌంట్స్ అయినా కానీ, మీ బ్యాంక్ అకౌంట్స్ పాస్వర్డ్స్ అయినా కానీ అన్నిటినీ డిఫరెంట్ పెట్టండి. మీ ఈమెయిల్ అకౌంట్స్ కోసం 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ని యాక్టివేట్ చేయండి. ఆన్లైన్ మోసాలు అండ్ స్కామ్ల నుండి అప్రమత్తంగా ఉండండి. ఓటీపీ, సివివి, యూపీఐ పిన్ మరియు పాస్వర్డ్లను ప్రభుత్వ అధికారిగా చెప్పిన వారితో కానీ, మీకు తెలిసిన వాళ్ళతో కానీ, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. ఫేక్ జాబ్ ఆఫర్లు, లాటరీ స్కామ్లు లేదా ఇన్వెస్ట్మెంట్ మోసాలకు బలి కావద్దు. లింకులు లేదా అటాచ్మెంట్లను క్లిక్ చేసే ముందు పరిశీలించండి. ఈమెయిల్, SMS మరియు వాట్సాప్ మెసేజ్లలోని అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకండి. వెబ్సైట్ URLs సరైనదా కాదా అని తెలుసుకున్న తర్వాత మాత్రమే వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వండి. యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డులు వంటి నమ్మకమైన పేమెంట్ ఆప్షన్స్ మాత్రమే ఉపయోగించండి. అన్నోన్ వెబ్సైట్లలో మీ యొక్క క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ సేవ్ చేయకండి. హోటల్స్, కెఫేలు లేదా ఎయిర్పోర్ట్స్లో పబ్లిక్ వైఫై ఉపయోగించి సెన్సిటివ్ అకౌంట్స్ని యాక్సెస్ చేయవద్దు. సురక్షితమైన బ్రౌజింగ్ కోసం VPN ఉపయోగించండి. యాప్స్ కేవలం నమ్మదగిన రిసోర్స్ నుంచే మాత్రమే డౌన్లోడ్ చేయండి. ఉదాహరణకు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి మీ యాప్స్ని డౌన్లోడ్ చేయండి. యాప్లను ఇన్స్టాల్ చేసే ముందు అవి ఏమేమి పర్మిషన్స్ అడుగుతున్నాయో చూడండి. గుడ్డిగా అన్ని పర్మిషన్స్ ఇచ్చేయకండి. మీ మొబైల్స్, కంప్యూటర్స్ మరియు యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ని రెగ్యులర్గా అప్డేట్ చేసుకోండి. ఫైర్వాల్లు మరియు సెక్యూరిటీ ప్యాచ్లను ఎప్పటికప్పుడు యాక్టివేట్ చేయండి. మీ సోషల్ మీడియా అకౌంట్స్ సురక్షితంగా ఉంచండి. మీ అకౌంట్ను ప్రైవేట్ మోడ్లో పెట్టండి మరియు మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం తగ్గించండి. ఫేక్ ప్రొఫైల్లు లేదా ఆన్లైన్ వేధింపులు ఉంటే వెంటనే రిపోర్ట్ చేయండి. మీ బ్యాంక్ స్టేట్మెంట్లు మరియు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లను ట్రాక్ చేయండి. అనుమానాస్పద ట్రాన్సాక్షన్ ఉంటే వెంటనే బ్యాంకు తెలియజేయండి. బ్యాంక్ అకౌంట్స్ యొక్క SMS మరియు ఈమెయిల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేయండి. ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. అవసరమైన ఫైళ్లను ఎక్స్టర్నల్ డ్రైవ్ లేదా క్లౌడ్ స్టోరేజ్లో బ్యాకప్ చేసుకోండి. బ్యాకప్ ఫైళ్లను ఎన్క్రిప్ట్ చేయడం ద్వారా మీ యొక్క భద్రతను పెంచుకోవచ్చు. సెక్స్టార్షన్ మరియు ఆన్లైన్ వేధింపుల గురించి అప్రమత్తంగా ఉండండి. సైబర్ నేరాలు ఎదురైతే ఆలస్యం చేయకుండా వెంటనే భారతదేశ సైబర్ క్రైమ్ పోర్టల్ www.cybercrime.gov.in లేదా 1930 నెంబర్కు కాల్ చేసి ఇమీడియట్గా రిపోర్ట్ చేయండి. సో చివరగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, భారతదేశంలో డిజిటల్ కార్యకలాపాల పెరుగుదలతో సైబర్ నేరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. సురక్షితంగా ఉండడానికి వ్యక్తులు బలమైన భద్రతా చర్యలు అవలంబించి ఆన్లైన్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ సైబర్ నేరాలను నివారించడానికి మరియు పరిష్కరించడానికి ప్రభుత్వం, వ్యాపారులు మరియు పౌరుల నుంచి సంయుక్త ప్రయత్నం అవసరం. భారత ప్రభుత్వం ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నా ప్రజలు ఇంకా ఈ సైబర్ క్రైమ్స్ గురవుతున్నారు. రండి, ఈ సైబర్ క్రైమ్స్ గురవ్వకుండా మనల్ని మనం రక్షించుకుందాం, వాటిపై పోరాడదాం. జై హింద్.